సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ సార్. హైదరాబాద్ అండ్ తిరుపతి టీం ఈరోజు కొటేషన్. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గొప్పవాడు కాదు, నేర్చుకున్న దాన్ని ఎవరైతే ఆచరించి అనుసరిస్తారో వాళ్ళు మాత్రం మహానుభావులు అవుతారు. ఇంట్రో సాయిరామ్ సార్, ప్లీజ్. ఓవర్ టు సాయిరామ్. గుడ్ ఈవినింగ్ సార్. మన రామ్లోకేష్ సార్ మన 54th బ్యాచ్ ఇన్ఛార్జ్ గా చేశారు. మనతో ఉన్నారు. ఆయన లైక్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి ఎన్జీసీ టీమ్ హెడ్ గా వివరిస్తున్నారు. అండ్ ఫార్మా ఇండస్ట్రీలో సార్ కి 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లనే సార్ ఏమైందంటే ఆత్మీయ స్పీకర్ అవ్వడం. అండ్ సార్ 5,000+ గవర్నమెంట్ స్కూల్స్ కి శిక్షణ అందించారు. అండ్ ఐటీటీఏ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎస్టాబ్లిషర్ అండ్ కాన్వా కోచ్ గా వివరిస్తున్నారు సార్. అండ్ ఈపీఎస్ ఇన్ఛార్జ్ గా టీడీడబ్ల్యూఎస్ మెంటర్ అండ్ కోఆర్డినేటర్ గా చేశారు. అండ్ ట్రిపుల్ టీమ్ పేరుతో టీడబ్ల్యూఎస్ లో ఒక కొత్త శిక్షణ ప్రారంభించారు. అండ్ రాజకీయ శిక్షకుడిగా కూడా చేశారు సార్. అండ్ అమరావతిలో ఏఆర్డిఓ సభ్యులుగా ఉన్నారు. అండ్ 400+ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి సేవలు అందించారు. అండ్ పేరెంటింగ్ పై చాలా ఇంటర్వ్యూ ప్రముఖులు. సో ఆన్లైన్ సోషల్ మీడియాలో చాలా ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అండ్ సార్కి తెలంగాణ భాష సంస్కృతి శాఖ మరియు మీట్ మీ అబ్రాడ్ సంస్థ ఆధ్వర్యంలో సేవా ఐకాన్ 2025 సారసిజా దేవి బెస్ట్ కపుల్ అవార్డ్ అందుకున్నారు. అండ్ అదేవిధంగా ఐసిఐ సంస్థ నుండి 2024-25 సంవత్సరానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు మరియు మనలో ఒకరు 202 రోజుల ప్రసంగాలకు ఎన్పి ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఇలాంటి సార్ మనతో ఉండడం చాలా అదృష్టం. ఓవర్ టు యు సార్. That is yours, sir. Thank you. Thank you, Sairam Garu. Thank you very much. Happy evening, all of you. Andaru baagunnara? Excellent, sir. Happy evening, sir. Very happy evening. Thank you very much. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు అందించిన గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబోధనలు నేర్పిన గురువు గారులకు, నన్ను ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటానికి నాకు సహకరించిన, నాకు నడవడికు నేర్పించిన ఇంపాక్ట్లోని ప్రతి ఒక్క పర్సన్స్కి పేరున ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంతటి మంచి అవకాశం నాకు ఈ రోజు వచ్చిందని అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న నా ఆత్మీయులు, అభిమానులు అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు అయిన మీరు అందరికీ కూడా నాకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా సంతోష్ గారికి అండ్ మమతా మ్యామ్కి, తహసీన మ్యామ్కి, అలానే లక్ష్మీ ప్రసన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం నాకు రావడానికి అవకాశం కల్పించడానికి. ఇంత మంచి అవకాశం వచ్చింది అని అంటున్నాను. ఈ అవకాశంలో నాకు వాళ్ళు కల్పించారంటే దానికి కారణం ముఖ్యంగా యాజ్ ఏ పార్టిసిపెంట్స్ గా మీరందరూ ఇక్కడ ఉంటున్నందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఎన్నో రోజు హైదరాబాద్ టీంకి, ఎన్నో రోజు తిరుపతి టీంకి, ఎన్నో రోజు. చాట్లో ఒకసారి చాట్ చేయటం వస్తే ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఒకసారి 31 ఓకే రైట్. భువనేశ్వరి గారు హాయ్ అని పెట్టారు. హైదరాబాద్ బ్యాచ్ 31 అండ్ తిరుపతి బ్యాచ్ ఓకే రైట్. ఇవాళ ఎన్నో రోజు 24th తిరుపతి. ఓకే రైట్. చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు ఇదే విధంగా ఇంటరాక్షన్ అవుతూ మీతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటనేది ఒకసారి మీకు పోస్టర్ అయితే వచ్చింది కదా, ఎవరన్నా చాట్లో మెసేజ్ పెట్టగలరా? ఈరోజు టాపిక్ ఏంటి?
ఎక్కువ ఫింగర్స్ కి వర్క్ చెప్పాల్సి ఉంటుంది. మాక్సిమం ఫింగర్స్ ని యాక్టివ్ లో ఉంచండి. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, సిగ్నేచర్ ఆఫ్ లైఫ్. ఉషాగా రాణి గారు సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అంటున్నారు. తులసి గారు సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్. రైట్, సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏంటి? ఎవరైనా మీ ఈ టాపిక్ నేమ్ చూడగానే మీకు ఏమనిపించింది? ఎవరైనా షేర్ చేయగలరా? వాయిస్ ద్వారాగా హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. విజయ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి విజయ్ గారు మాటలో తెలుసుకుందాం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సిగ్నేచర్ ఆఫ్ ద లైఫ్ అంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ వరల్డ్ లో అందరికీ కూడా చాలా టాలెంటెడ్, మనకున్న వరల్డ్ లో అందరికీ అన్ని తెలుసున్నాయి. కానీ మన పేరు చెబితే 10 మంది కళ్ళల్లో కనిపించే ఆనందం మన సిగ్నేచర్ అయి ఉండాలి. అలా ఉంటే దాని సిగ్నేచర్ ఆఫ్ లైఫ్ అంటారు సార్. మన పేరు చెప్పగానే మనం గుర్తు రావాలి, మనం చెప్పే మంచి విషయాలు గుర్తు రావాలి, మనం చేసిన మంచి పనులు గుర్తు రావాలి, 10 మందికి ఉపయోగపడ్డాము అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తే అది మన సిగ్నేచర్ ఆఫ్ లైఫ్ గా మనం ఫీల్ అవ్వచ్చు సార్. సూపర్ మ్యామ్. అలానే భువనేశ్వర్ గారి ద్వారా కూడా తెలుసుకుందాం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మేడం చెప్పినట్లు సేమ్ మనము బ్రతికిన విధానము, సో మనము ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడ్డాము మనం బ్రతికిన కాలం, అలాగే మనము చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు, మన జీవితంలో మనము ఎంత అభ్యున్నతికి వెళ్ళాము, పక్క వాళ్ళకు అదే విధంగా ఎంత ఉపయోగపడాము అనేది మన సిగ్నేచర్ ఆఫ్ లైఫ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. భవానీ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఒక సిగ్నేచర్ అంటే ప్రతి మనిషికి ఒక యూనిక్ సిగ్నేచర్ ఉంటుంది. అలాగే మన లైఫ్ కంటూ మనం ఒక యూనిక్ సిగ్నేచర్ అంటే మనకంటూ ఒక యూనిక్ స్పెషాలిటీ, ఒక యూనిక్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి, డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అవర్ సిగ్నేచర్, మనిషికి సిగ్నేచర్ ఎలానో అలా మన లైఫ్ కంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. ఓకే, మళ్ళీ రిమైనింగ్ పర్సన్ తో నేను ఇంటరాక్షన్ అవుతాను. ఓకే, హ్యాండ్ రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సిద్ధరామ్ గారు అండ్ రమణ గారు, అనిత గారు, రత్నమాల గారు. మళ్ళీ మీతో నేను ఇంటరాక్షన్ అవుతాను. ఓకే, డైరెక్ట్ గా మనం సెషన్ లోకి వెళ్దాం. పిపిటి షేరింగ్ లో తీసుకుంటున్నాం. ఇంపాక్ట్ అనేది నా లైఫ్ లో ఒక మిరాకిల్ చెప్పొచ్చు. నేను ఇంపాక్ట్ కి రాకముందు నేను చాలా కలలు కనేవాడిని. నా జీవితం అంతా కళలతో నేను నిండిపోయేది. ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మంచి రైటర్ అవ్వాలి, జస్ట్ నేను కూడా తీసే మూవీస్ ఏదైనా ఉంటే ఒక రేంజ్ లో ఉండాలి, అన్ని కళలు అన్నమాట, డ్రీమ్స్ లాగా ఉండేది నా లైఫ్. ఇది నేను 6th క్లాస్ లో నేను స్టార్ట్ చేసిన జర్నీ అన్నమాట, నా కళలు అనేది. కానీ ఎప్పుడు కూడా నేను ఒక చోట ఆగిపోయాను. ఆ ప్లేస్ ఏంటంటే భయం అనే ఒక ప్లేస్ లో ఆగిపోయాను. ఇది భయం అనే ఒక ప్లేస్ లో ఆగిపోయాను, కానీ ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఒక భయం అనే ఒక దాంతో నేను వదిలేసి నా జర్నీని వెనక అడిగేసాను, కానీ ముందుకెళ్ళడానికి నేను ప్రారంభించలేదు. కానీ అనుకోకుండా నాకు 54 బ్యాచ్ లో 2.5 years బ్యాక్, ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ కావస్తుంది, అప్పుడు పరిచయం అయింది ఇంపాక్ట్. అప్పటి వరకు నాకు తెలియదు ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. నేను ఇంపాక్ట్ లో ఫస్ట్ నేను రావడానికి హరిహర కళాభవన్లో జరిగిన ఒక సెమినార్ లో 3 days సెమినార్ లో ఒక 10 minutes జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ కి ఊరు నుంచి వచ్చిన మా రిలేటివ్స్ ని జాయిన్ చేపిద్దామని వెళ్ళాను, డ్రాప్ చేద్దామని. అప్పుడు కూడా నాకు ఇంపాక్ట్ అనే పేరు తెలియదు. ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంది, ఒక సంస్థ మంచిది ఉంది అని నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఒక 10 నిమిషాలు కూర్చుందాం అనుకున్న 10 నిమిషాలు నన్ను 3 రోజులు అక్కడే కూర్చోబెట్టి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను యాక్చువల్లీ అక్కడ స్పెండ్ చేయాల్సిన టైం కాదు, కానీ నేను స్పెండ్ చేయాల్సిన అవసరం ఇంపాక్ట్ నాకు కల్పించింది.
అక్కడ కూర్చున్న తర్వాత నాకు ఒక సీట్ చెప్పింది, నువ్వు ఉండే ప్లేస్ ఆడియన్స్ గ్యాలరీ ఇక్కడ కాదు, ఉండాల్సింది అక్కడ డయాస్ మీద. నేను వెంటనే నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలా, అక్కడ చేరుకోవాలంటే ఏం చేయాలా అనుకున్నా. గంప నాగేశ్వర గారికి ఒక మెసేజ్ పెట్టేశాను, నేను మీతో జర్నీ చేయాలనుకుంటున్నాను సార్, నాకు మీరు అవకాశం ఇస్తారా అని. నాకు విత్ ఇన్ 1 వీక్లో అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది. ఆల్మోస్ట్ మీకు కూడా అదే కాల్ వచ్చి ఉంటుంది. అదే కాల్ నేను రిసీవ్ చేసుకున్న టైం బ్యాడ్ టైం, కానీ నేను ఈ సెషన్లో జాయిన్ అవ్వలేను అని ఒక మాట చెప్పాను. ఇప్పుడు కుదరదు అని చెప్పాను ఒక పర్సన్కి. మళ్ళీ ఇంకొక పర్సన్ కాల్ చేశారు, అతను సేమ్ ఆన్సర్ అతనికి కూడా చెప్పాను, కానీ అతను నన్ను వదిలిపెట్టలేదు. ఎందుకో తెలియదు. తనున్నది ఒక మాట, నా గురించి పూర్తిగా తెలుసుకున్నారు, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, ఏంటి మొత్తం చెప్పాలనుకున్నాను. చెప్పేశాను, కానీ సారీ సార్ ఇప్పుడు నేను జాయిన్ అవ్వలేను అని ఆన్సర్ చేశాను. కానీ పట్టు వాళ్ళని విక్రమార్కుల్లాగా నన్ను మీరు జాయిన్ అవ్వండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది, మీ అవసరం ఇంపాక్ట్ ఉంది, ఇంపాక్ట్ అవసరం మీకుంది అని చెప్పేసి తను చెప్పాడు. ఎందుకో తెలియదు, మొహమాటానికి నేను ఎస్ చెప్పాను. ఎస్ చెప్పిన తర్వాత 54th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నన్ను జాయిన్ చేసిన పర్సన్ రామచంద్రుడు గారు, నాకు మెలకువలు నేర్పిన వ్యక్తి సుధీర్ బంధం రావురి గారు. నేను ఆ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళ 2 టీమ్స్ కూడా సేమ్ నాలాంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ సెషన్స్ వల్ల నిజంగా భయం పోతుందా? నాకున్నది అదొకటే, నాకు వేరేది ఏమి లేదు, అదొక్కటే. నా భయం పోతుందా అని ఒక క్వశ్చన్ చేసుకున్నా. ఫస్ట్ అవుట్పుట్ రోజు ఇంట్రడక్షన్ జరుగుతుంది, అందరూ చెప్పేస్తున్నారు, నేను మాత్రం హ్యాండ్ రైజ్ చేయట్లేదు, నేను మాట్లాడట్లేదు, కెమెరా ఆఫ్ చేసుకున్నాను. కానీ నా టైం వచ్చింది, నన్ను వదిలిపెట్టలేదు, నాతో మాట్లాడించకుండా ఉండలేదు. నన్ను హ్యాండ్ రైజ్ చేయమన్నారు అండ్ కెమెరా ఆన్ చేసుకోమన్నారు, ఆన్ చేసుకున్నాను. మాట్లాడే ప్రయత్నం చేశారు, మాట్లాడిచ్చారు. కానీ నేను పలికిన పలుకుల్లో అదే మొదటి రోజు, అదే క్షణం, అదే టైంలో నా పేరు, నేను ఏదైతే నా పేరుందో నా పేరు బదులు ఇంకొక పేరు యాడ్ చేశారు నాకు. నేను చెప్పిన పదాలు ఏంటంటే, నా లక్ష్యం గురించి చెప్పా, నా జర్నీ గురించి చెప్పా, నేను ఎక్కడున్నాను చెప్పా, చెప్పిన విధానాన్ని కొంచెం డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నాకు పెట్టిన పేరు ఆర్జీవి. అది ఇంపాక్ట్కి నా అవసరం ఎంత ఉందో అందులో చెప్పే ప్రయత్నం చేశాను నా మాటల్లో. అప్పటి నుంచి నాకు ఆ రోజు సెషన్ అయిపోయినా సరే నాకు ఒక డౌట్ ఒక 20 days దాకా ఉంది. 20 days దాకా ఉంది ఆ డౌట్. ఈ సెషన్స్ వల్ల నా జీవితం మారుతుందా, ఈ సెషన్స్ నన్ను నా కలల్ని సాకారం చేసేలా చేస్తుందా, నాలో భయాన్ని పోగొడుతుందా అని ఒక ఆలోచనని క్రియేట్ చేసింది, నా మైండ్లో వచ్చేస్తూ ఉన్నాయి. సెషన్స్ జరుగుతున్న చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎవ్రీ ఈచ్ వన్ సెషన్ చాలా సూపర్ ఎక్సలెంట్ పర్సన్స్. నాకు రావాల్సిన సెషన్ కూడా వచ్చేసింది. అండ్ నా డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి పొలిటికల్ ట్రైనర్ అవ్వాలి, దాంట్లో నేను అలవోకంగా ఏదైనా చెప్పగలగాలి, అలాంటి సెషన్ ఏదైనా వస్తుందా అనేది చూశాను. అది కూడా వచ్చేసింది. కానీ నాకు ఒక డౌట్, సాధ్యమవుతుందా? కానీ ఒక్కరోజు మాత్రం వచ్చేసింది. ఆ రోజు నేను ఎలా సద్వినియోగం చేసుకున్నానది చివరిలో చెప్తాను. కానీ నా జీవితంలో ఒక చెరగని మైలురాయిగా మార్చింది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గంపా నాగేశ్వరరావు గారి చెట్టు నీడలో. ఇదే నా లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్. ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత
నేను వేసిన తొలి అడుగులు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేశా. నాకు తెలియదు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే పిల్లలకి ఏం చెప్పాలో తెలియదు. నేనే ఒక స్టూడెంట్ని, నేను వెళ్ళి స్టూడెంట్స్కి చెప్పటం ఏంటి అనిపించింది. వెళ్ళిన మొదటి రోజే మొదటి సెషన్కే ఒక పాప వచ్చేసి నాకు మీరు రోల్ మోడల్ సార్ అని తను తినే ఒక సమోసా తీసుకొచ్చి నాకు పెట్టింది. నాకు అనిపించింది ఆ రోజు నిజంగా ఇది నా జీవితానికి, నా జర్నీకి ప్రారంభం అయ్యింది అని అనుకున్నాను ఆ రోజు. ఆ మిరాకిల్ మీ జీవితాల్లో జరగబోతుంది అని చెప్పటానికే ఈరోజు ఇంపాక్ట్ యొక్క గొప్పతనం, ఇంపాక్ట్ ఆన్ ద జర్నీ, ఇంపాక్ట్ లో ఒక మనిషి ట్రైనింగ్ తీసుకుంటే ఎలా మారుతారని చెప్పడానికి ఈ ఒక స్లైడ్ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ స్లైడ్ తో పాటు మిరాకిల్ అంటే ఇందులో నేను చూసింది ఏంటంటే చాలా నేను బయట చూడని చాలా పెద్ద ప్రపంచాన్ని చూశాను. నేను ఎలా స్నేహం చేయాలో చూశాను, ఎలా ప్రేమించాలో చూశాను, ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలో చూశాను, ఏ విధంగా ఒక ట్రైనర్ గా మారితే ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వటానికి ఒక వేదిక ఇంపాక్ట్ లో ఎలా అవ్వచ్చు, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఇక్కడ చూశాను. అలాంటి వేదికలో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు ఈ జర్నీ చేసగలుగుతుంది. ఈ జర్నీలో ఎంతో మంది జీవితాలను మీరు మార్చగలరు. ఎంతో మంది వ్యక్తుల్ని మీ లైఫ్ టర్న్ అయ్యే విధంగా వాళ్ళని మార్చగలరు. వ్యక్తులను ప్రేమించగలరు, ప్రాణ స్నేహితులను పొందగలరు. అలానే మీ జీవితంలో ఒక క్రిటిసైజ్ చేసే వ్యక్తులు వచ్చినా సరే ఆ క్రిటిసైజ్ మీ జీవితాన్ని మార్చడానికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. యూ టర్న్ తీసుకొని బ్యాక్ వెళ్ళడానికి మాత్రమైతే కాదు, ప్రతిదీ నేర్పిస్తుంది. ఎవ్రీ ఈచ్ వన్ ఇక్కడ మీకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వేదికలు ఈరోజు మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఎవరైతే మీ మెంటర్స్ ఉన్నారో, ఎవరైతే మీకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే మీకు వెల్ విషర్గా ఇక్కడ మీకు సజెషన్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వదలకండి. మీ లైఫ్ అనేది మిరాకిల్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాక్ వెళ్ళిపోతే, నేను వచ్చిన రీజన్ వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు అని మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోలేరు. దట్ ఈస్ ఇంపాక్ట్. ఇదే నా లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్. ఆ మిరాకిల్ లో పుట్టిందే సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఒక సెషన్. ఈ సెషన్, ఈ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఒక సెషన్ ని మీ ముందుకి తీసుకొచ్చారు అని అంటే ఇది నా అదృష్టం. మీ అదృష్టం అని నేను చెప్పలేను, ఇది నా అదృష్టం. ఈ అదృష్టంలో నాకు ఇంతమంది ఫ్రెండ్స్ దొరికారు. మీకు చెప్పే అదృష్టం నాకు వచ్చింది. ఈ అదృష్టాన్ని మీరు కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ప్రసాదించవచ్చు, కొంతమందిని మార్చవచ్చు. ఎంతో మంది నా జీవితం అయిపోయింది ఇంకా లేదు అనుకున్న వ్యక్తుల్ని తిరిగి ప్రాణం పోసే విధంగా మీరు మార్చవచ్చు. అందుకు నేను అదృష్టవంతుణ్ణి అని చెప్తాను. ఇందాక అడిగిన సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ ఏంటి అని అడిగాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. నాకు అనిపించింది మీరు ఆన్సర్ చెప్తుంటే నిజంగా నేను ఒక క్షణం ఆగి, ఇంకా తీసుకోవాల్సిన నలుగురి ఆన్సర్స్ నేను తీసుకోలేదు, నేను సెషన్ చెప్పాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. నిజంగా భయపడ్డాను. భయం అంటే అలా ఉండాలి. కానీ నేను మాట్లాడలేనేమో, నేను చెప్పలేనేమో, నా వల్ల కాదు, నేను చెయ్యను, నమ్ము, ఏమనుకుంటారో, నవ్వుతారేమో, అలా అనుకుంటారో, ఇలా అంట వెనక అడిగేసే భయం పనికిరానిది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు అన్నప్పుడు, మీరు చెప్పడానికి ఏమి దొరకదేమో అనుకున్నప్పుడు మీరు భయపడను. కానీ ఆ భయం కొత్తగా మీ ఇంకొకటి ఏదో నేర్పించబోతుంది, ఇంకొకటి ఏదో మీకు కొత్తగా యాడ్ చేయబోతుంది. అలాంటి అద్భుతమైన సెషన్ ఈ రోజు నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా, సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, సిగ్నేచర్ అనేది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు
ఫస్ట్ విన్నది ఎక్కడ? సిగ్నేచర్. అది ఎక్కడ యూజ్ చేస్తాం? సిద్ధరామప్ప గారు ఇందాక అవకాశం మిస్ అయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఒకసారి మీ ఫోన్ ని హారిజంటల్ లో పెట్టండి సార్. కొన్ని ఇక్కడ కొన్ని చేంజెస్ నేను చూడాలనుకుంటున్నా. జస్ట్ మీ మొబైల్ ని హారిజంటల్ లో పెట్టండి. సిద్ధరామప్ప గారు మీ మొబైల్ ని సార్ ట్యాబ్ సార్, అది ట్యాబ్ ఒకసారి ట్రై చేసి చూడండి సార్. తిరగట్లేదు సార్. ఓకేనా? లేదు, మామూలుగా పెట్టేసాను ఇది. ఓకే, రైట్, మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు సిగ్నేచర్ ఆఫ్ అంటే ఫస్ట్ సిగ్నేచర్ అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిగ్నేచర్. సిగ్నేచర్ ఆఫ్ అంటే నాకు తెలిసినంత సార్, మనము అంటే దాని ముందు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాం సార్. తర్వాత ముందు క్వశ్చన్ సార్. ఇప్పుడు సిగ్నేచర్ అంటే మీరు చూసి చెప్పండి. అయిపోయింది, ముందుది అయిపోయింది. నేను మాక్సిమం అయితే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ మీద సిగ్నేచర్స్ అంటే మన స్కూల్లో ఉన్న సిగ్నేచర్స్ అది మన సార్లు వెళ్ళదు కానీ అవసరం ఉంటే మన బోనఫైడ్ సర్టిఫికేట్స్ మీద సిగ్నేచర్స్ అని చూసాం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా షేర్ చేయగలరా? అనిత గారు. సిగ్నేచర్ అంటే సార్, ఒకప్పుడు మాకు తెలిసింది ఒక గెజెటెడ్ ఆఫీసరు సిగ్నేచర్ గ్రీనింగ్ లో పెడితే అది వ్యాలిడ్ అనుకునే ఆ మైండ్ సెట్ లో ఉండేవాళ్ళం సార్. కానీ మనము సిగ్నేచర్ అనేది ఒక గెజెటెడ్ ఆఫీసర్స్ కాకుండా ఓన్ గా మనకంటూ ఒక సిగ్నేచర్ ఐడెంటిఫికేషన్ కావాలి అంటే మనం అప్డేటివ్ గా ఉంటూ ఒకరు ఇచ్చేది కాదు, మన స్కిల్ తో మనము ఎదిగి సిగ్నేచర్ ఐడెంటిఫికేషన్ అనేది సొసైటీ మనకి ఇస్తుంది సార్. మనం క్రియేట్ చేసుకోగలగాలి అలా. వెంకటరమణ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా దృష్టిలో సిగ్నేచర్ అంటే జనరల్ గా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక గొప్ప వ్యక్తులు కలిసినప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటాం సార్. సో అలా కాకుండా మన ఆటోగ్రాఫ్ బయట వాళ్ళు తీసుకున్నప్పుడు అది ఒక సిగ్నేచర్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటాం సార్. మీరు నేను అడిగిన క్వశ్చన్ కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తున్నారు. సిగ్నేచర్ ఫస్ట్ మీరు ఎక్కడ చూసారు? సిగ్నేచర్ ఆబ్వియస్లీ టీచర్స్ మా క్లాస్ వర్క్ లోనే సార్. రైట్. ఎస్ సార్. సురేష్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ సిగ్నేచర్ ఆఫ్ లైఫ్, సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే సిగ్నేచర్ ఫస్ట్ ఎప్పుడు చూసారు? సిగ్నేచర్ అంటే ఏంటనేది ఇంత సిగ్నేచర్ అంటే ఫస్ట్ లైఫ్ గురించి అడగట్లేదు నేను. సరే, అది చెప్దాం అనుకున్నా సార్. అయితే సిగ్నేచర్ అంటే ఫస్ట్ నేను చూసింది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో. మీరు ఎప్పుడు పెట్టారు సిగ్నేచర్? లాస్ట్ నా స్కూల్ పీరియడ్ లో సార్. స్కూల్ టైం లో పెట్టారు. ఆల్ టికెట్ సార్. ఓకే. రమణ గారు. సార్ సేమ్ సార్. నేను కూడాను చదువుకునే రోజుల్లో మొదట ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ కార్డు ఒకటి ఇచ్చేవాళ్ళు కదా, అందులో టీచర్ పెట్టిన తర్వాత నీ సంతకం పెట్టి ఎత్తుకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. మీ నాన్న దగ్గర సంతకం పెట్టించుకోరా అని చెప్పేవాడు. మనం పెట్టేసాం. అప్పుడు తెలిసింది సార్ సంతకం అంటే తెలియదు. ఓకే, రైట్. ఓకే, సిగ్నేచర్ అనేది ఓకే తెలిసింది. అది కాకుండా ఇంత ముందు సిగ్నేచర్ అంటే ఎలా ఉండేది ఎవరు చెప్పగలరు? ఎస్, రమణ గారు. ఇంకా రమణ గారు క్లూ ఇచ్చారు, ఎవరైనా చెప్పాలంటే చెప్పొచ్చు. షేకింగ్ మాస్టర్. వేల్ముద్ర. వేలిముద్ర. అప్పట్లో చదువురాను. ఎస్ ఎస్. అప్పట్లో నిషాని అనే వాళ్ళు వేలిముద్ర వేసేవాళ్ళు. ఓకే, తర్వాత అది ఒక సిగ్నేచర్ గా మారింది. ఇందాక మేడం అన్నట్టు గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టించిరా అని ఎక్కడన్నా అడిగినప్పుడు ఆ సిగ్నేచర్ కోసం మనం పరిగెత్తేవాళ్ళం. ఎక్కడుంటాడు గెజిటెడ్ ఆఫీసర్ అని కదా, అది సిగ్నేచర్ అని తెలుసు. ఓకే, అది సిగ్నేచర్ అనేది ఏంటంటే ఒక యూనిక్. ఆల్రెడీ నాకు ఇక్కడ మనకి మెసేజ్ లో కూడా
శాంతి గారు మెసేజ్ పెట్టారు, యూనిక్ ఐడెంటిటీ ఆఫ్ అవర్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి. సిగ్నేచర్ అనేది ఒక యూనిక్, వేలిముద్ర అనేది ఒక యూనిక్, ఒక మనిషి అనేది కూడా, మనిషి అనే వాళ్ళు కూడా ఒక యూనిక్ పర్సన్ వరల్డ్ లో. చూడండి, ఎక్కడైనా సరే ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒక జాగిలను తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఆ జాగిలం ఏం చేస్తుంది, ఆ వ్యక్తి ఎవరన్నా పసిగట్టేస్తుంది వాసన ద్వారా. మనిషికి అతని స్మెల్ కూడా యూనిక్, ఒకే విధంగా ఉంటది, కానీ ఒక వ్యక్తిని పోలినట్టు ఇంకొక వ్యక్తికి ఉండదు. ఆ జాగిలం కూడా అతన్ని ఐడెంటిఫై చేయగలదు. అలానే ఈరోజు మన సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పెద్దగా ఊహించుకున్నారా? మీ లైఫ్ లో మిమ్మల్ని ఎప్పుడైనా పెద్దగా ఊహించుకున్నారా? మీకు ఇక్కడ ఒక చిత్రం కూడా చెప్తుంది మీకు. ఫస్ట్ ముందున్న చిత్రం, తర్వాత ఉన్న చిత్రం అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పెద్దగా ఊహించుకున్నారు? ఎవరైనా ఊహించుకున్నారా? పెద్దగా ఊహించుకోవటం అంటే ఏంటి సార్ అని అడగొచ్చు. కానీ నేను అడిగే ఒక మాటని ఒకసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పెద్దగా ఊహించుకున్నారా? సిద్ధరామప్ప గారు. సార్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ అంటే నేను పొలిటికల్లో ఉంటాను కాబట్టి కొంత వాళ్ళని చూసినప్పుడు నేను నా అద్దం ముందు నిలబడి నేను ఈ స్థాయికి ఎదగాలని చాలా సార్లు ఊహించుకున్నాను సార్. ఓకే సార్, ఒక బిజినెస్ లో కూడా నేను పెద్దగా కావాలని చెప్పేసి నేను చాలా సార్లు కూడా అనుకున్నాను సార్. ఇంకెవరైనా షేర్ చేయగలరా? మీరు ఇక్కడికి వచ్చే ముందు కూడా సేమ్ మేబీ ఇలాంటి ఆలోచన ఉండుంటది. ఒకవేళ అలా ఏమైనా ఊహించుకున్నారా? విజయ గారు. సార్ నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్ గా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను సార్. అందుకని నేను నా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఆ ఉన్నత స్థితిని ఊహించుకుంటూ నా జర్నీని కొనసాగిస్తున్నాను. చాలా సార్లు నేను అనుకున్నాను సార్, ఇప్పుడున్న నేను ఏదే స్టేట్ లో ఉన్నాను ఇట్లా కాకుండా మనం వచ్చిన సార్థకత అనేది చూపించుకొని వెళ్ళాలి అనేది నా ఎయిమ్ సార్. ఇంకెవరైనా షేర్ చేయగలరా? భువనేశ్వర్ గారు. చెప్పిన వాళ్ళే చెప్తున్నారు, చెప్పిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, రిమైనింగ్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయండి. భువనేశ్వర్ గారు. యాక్చువల్ గా నేను ఆఫీసుల్లో మాకు మీటింగ్స్ ప్రజెంటేషన్స్ గాని ఉంటాయి సార్. సో ప్రజెంటేషన్ కి వెళ్ళడానికి ముందు ఏంటంటే, ముందు రోజు ఆ రోజు మార్నింగ్ నేను ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చాను, సో ప్రిపేర్ అవుతాను కదా, అప్పుడు చాలా అనుకుంటాను అనమాట. సో ఇంత బాగా చెప్తున్నాను నా అంతకు నేను, ప్రజెంటేషన్ అక్కడ చాలా బాగా ఇస్తాను అని చెప్పి కాన్ఫిడెంట్ తో వెళ్తాను. ముందుగా నా ఊహ అనమాట అది. సో నేను ప్రజెంటేషన్ ఇచ్చేసాను, బాగా చెప్పాను అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే, అందరూ డెలిగేట్స్ వాళ్ళు వీళ్ళు ఉండడం వల్ల కొద్దిగా నేను అనుకున్న దానికంటే కొద్దిగా లోయర్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇంకొక పర్సన్ కి హ్యాండ్ రైజ్ చేశారు ఇద్దరు, వాళ్ళని కాకుండా స్కిప్ చేసి ఇంకొక పర్సన్ తో మాట్లాడదాం అనుకుంటున్నా. విష్ణుప్రియ గారు. నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నేను నేర్చుకున్న జ్ఞానము చాలా మందికి అందజేయాలని చాలా నిండుగా ఆలోచిస్తాను సార్. నేను నేర్చుకోవాలి, కొస వరకు నేర్చుకున్నదంతా చాలా మందికి షేర్ చేయాలి, నా గమ్యం అలా. హరిబాబు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను కాంటాక్ట్ వర్క్ చేస్తాను. ఓకే. ఇందులో ఇప్పుడు ఒక 20 మెంబర్స్ ఉన్నారు సార్ నా దగ్గర. 20 మెంబర్స్ వర్క్ ఇస్తున్నాను. ఇది కాకుండా ఒక 100 మందికి పైన, 100 మెంబర్స్ పైన వర్క్ ఇవ్వాలి, ఒక మంచి కాంట్రాక్టర్ అవ్వాలని ఒక ఉద్దేశం సార్. అట్లా ఆలోచించుకుంటాను సార్. ఇంకొక విషయం ఏమంటే, ఒక ట్రీ ప్లాంటేషన్ ఫౌండేషన్లో ఉన్నాను. అక్కడ మనం
ఇంకొక 20 మందికి 30 మందికి చెప్పి వాళ్ళ ద్వారా కూడా మనం ప్లాంటేషన్ చేపిస్తూ ప్రకృతిని కాపాడే విధంగా జనాలను తయారు చేయాలి. అందులో నేను ముందంజలో ఉండాలని ఒక ఆలోచనలో ఉంటాను సార్, ఊహించుకుంటాను. ఓకే, రైట్. ఇప్పుడు ఒక చిన్న విజువలైజేషన్ చేద్దాం. ఓకే, చేసే ముందు నాకు కావాల్సింది ఏంటంటే, నేను ఒక ఇండియన్, నాకు దేశం అంటే చాలా భక్తి ఎక్కువ, దేశాన్ని ప్రేమిస్తూ ఉంటాను. యూట్యూబ్లో వీడియోస్ కూడా కొన్ని వస్తున్నప్పుడు, షార్ట్ వీడియోస్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఒక చిన్న మెసేజ్కి చాలా రియాక్ట్ అవుతాం. ఎస్ అయితే కామెంట్ చేయండి అని, లేకపోతే జై శ్రీరామ్ అని పెట్టండి అని, లేకపోతే ఇండియన్ అని పెట్టండి అని, జస్ట్ డిఫరెంట్గా సంథింగ్ అనగానే మనం కామెంట్ తీసేస్తాం, లైక్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేస్తాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ అని నేను మీకు చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా. చాలా ఇంపార్టెంట్ సెషన్, చాలా మంచి సెషన్ ఇది. ఈ సెషన్ని వినాలని అంటే నాకు కావాల్సింది ఏంటంటే, ఆన్ స్క్రీన్లో మీరు అందరు కనిపిస్తూ ఉండాలి. అందరు కెమెరాస్ ఆన్ చేసుకోండి. మీరు ఎవరైనా యూట్యూబ్లో మనకు వచ్చిన వీడియోస్ ఏముంటుందంటే, మీరు ఇండియన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అనేది సబ్స్క్రైబ్ చేస్తుంది, నేను ఇండియన్ కదా అని. ఓకే, అదర్ కంట్రీస్ వాళ్ళు అయితే వదిలే స్కిప్ చేస్తుంటాం. ఓకే, మీరు అలానే ప్రౌడ్గా ఇండియన్ అని ఫీల్ అయితే మీ కెమెరాస్కి ఒకసారి ఆన్ అనే బటన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఓకే, మన బార్డర్లో ఉన్న కంట్రీ అయితే కెమెరా ఆఫ్ చేసుకొని ఉండాలి. నాకు చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ ఆన్లో అనేది. దయచేసి అందరూ స్క్రీన్ ఆన్ చేయమని కోరుచున్నాను. నేను ఓన్లీ ఇక్కడ కెమెరా ఆఫ్లో ఉన్న స్లైడ్ మాత్రమే చూస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. డ్రైవింగ్లో ఉంటే మాత్రం వద్దు. ఒకసారి ఇప్పుడు అందరు ఒకసారి మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు చెప్పే వరకు కూడా మీరు ఓపెన్ చేయకండి. వాణి గారు అందరిని అబ్జర్వ్ చేస్తున్నా. క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ ఒక మంచి ప్లేస్లో మీరందరూ ఉన్నారు. ఆ ప్లేస్ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పెద్దగా ఊహించుకున్నారా అన్న ఒక క్వశ్చన్ దగ్గర ఒక పెద్ద చిత్రాన్ని మీరు చూస్తున్నారు. ఆ చిత్రం ముందు మీరున్నారు, ఆ చిత్రం అవతల మీ ముందు పెద్ద స్క్రీన్లో మీకు చాలా పెద్దగా కనిపిస్తున్నారు. ఇందాక చూపించాను కదా, అదే స్క్రీన్ లాగా మీరు కూర్చొని ఉన్నారు. ఆ స్క్రీన్లో స్క్రీన్ మాట్లాడుతుంది, ఆ స్క్రీన్లో కనిపిస్తుంది. మీ స్క్రీన్ వెనకాల ఒక అందమైన ప్రకృతి, అందమైన అద్భుతమైన సౌందర్యమైన ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది, చల్లటి గాలి వీస్తుంది, దూరంలో కొండలు ఆకాశాన్ని చేరేలా కనిపిస్తున్నాయి. మీ ముందు ఒక నది ప్రశాంతంగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంది. ప్రవహిస్తున్న ప్రకృతిలో ప్రతి అంశాన్ని మీరు చూస్తున్నారు, ప్రతిదీ అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని ప్రతిబింబిస్తుంది. మీరు నడుస్తున్న రోడ్డు మీద చుట్టూ పచ్చటి చెట్లు, చక్కటి రోడ్డు, మిమ్మల్ని ఆలరిస్తున్న పుష్పాలు, అలానే చిన్న లైట్ గా ఒక మంచి కాంతిని విరజల్లుతూ ఎండ పొడుస్తూ ఉంది, ఉదయిస్తూ ఉంది. ఆ ఉదయం వేళ మీరు అలా నడుస్తూ ఉంటే మీ చేతిలో కొన్ని పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆ పుస్తకంలో మీరు ఇష్టమైన ఒక టాపిక్ ని మీరు దాంట్లో పెట్టుకున్నారు. మీ ఆలోచనలో మీరు ఎలా ఉండాలనుకున్నది మొత్తం బుక్ లో రాసుకున్నారు. బుక్ లో రాసుకుంటమే కాదు, మీ ఫేస్ లో కూడా అదే అఫెక్షన్, అదే యాటిట్యూడ్, అదే మేనరిజం కనిపిస్తూ ఉంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఉన్నారు. మరింత విశాలమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. ఆ దృశ్యం ముందు ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సు ఒడ్డున నిలబడి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానం చేస్తున్న ప్లేస్ లో మీకొచ్చిన మైండ్లోకి వచ్చిన ఊహ ఏంటంటే, నేను ఎప్పుడు చూస్తున్న నా ఊరు వెనుకబడి ఉంది, కానీ ఏదో మిరాకిల్ జరిగి, ఒక అద్భుతం జరిగి నా ఊరు ఇప్పటికిప్పుడు మారిపోతే బాగుంటుంది అని ఒక కలగంటున్నారు. అలా కలగంటున్న మీరు మీ ఊర్లో ఏదైతే మీరు చూడాలనుకున్నారో అది కనిపిస్తుంది. ఆ మార్పు, ఆ మార్పులో మీరు మళ్ళీ తిరిగి వెనక ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, వయసులో ఉన్న వాళ్ళు, కావిడి మోసుకుంటూ పొలానికి వెళ్తున్న వాళ్ళు, పనులకి వెళ్తున్న వాళ్ళు మిమ్మల్ని పలకరిస్తూ నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. చిన్న పెద్ద అందరూ కూడా మిమ్మల్ని పలకరిస్తూ వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఏదైతే మార్పు కోరుకున్నారో అలాంటి ఆకాశం అరణ్యం లాంటి బిల్డింగ్స్ లాంటివి కూడా వచ్చినాయి మీ ఊర్లోకి. అలా ముందుకెళ్ళగానే మీకోసం వేచి చూస్తూ ఉన్నారు 4 రోడ్ల కూడల్లో కొంతమంది. మీ అక్కడికి వెళ్ళగానే మీకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఆ వెల్కమ్ చెప్పిన ప్లేస్ లో మీకు ఒక మైక్ అనేది వచ్చింది. మీరు ఏదైతే భయపడుతూ ఉన్నారో మాట్లాడటానికి, ఏదైతే జంకుతూ ఉన్నారు, ఏదైతే నేను మాట్లాడలేను అనుకొని మీరు ఒక వేదిక మీద ఆగిపోయారో, తిరిగి ఇదే వేదిక మీద మైక్ కనిపించినప్పుడు అలవోకగా మీరు వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్తున్నారు. అలా చెప్తూ ఉంటే క్లాప్స్ పడుతూ ఉన్నాయి. మీ ఆనందం ఎంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతుంది. అలా ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న మీరు ఆ క్లాప్స్ మధ్య ప్రౌడ్గా నేను అనుకున్న కళను నెరవేర్చాను అనుకొని మీరు హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ క్షణంగా ఏదో నీటిలో ఏదో శబ్దం కనిపించింది. ఒక రాయి పడ్డట్టుగా సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కి ధ్యానంలో ఉన్న మీరు మళ్ళీ బయటకు వచ్చేసారు. అలా బయటికి రాగానే మళ్ళీ మీరు ప్రకృతి మధ్యలోనే ఉన్నారు. మీరు ఊహించిన కళ అయితే కాదు. కానీ మీ ధ్యానం అయిపోయింది. తిరిగి మళ్ళీ మీరు వెనకడిగేశారు. మళ్ళీ మీ ఊర్లోకి అడుగు పెట్టడానికి వెళ్ళారు. అలా నిజంగా మీరు అడుగు పెడుతున్నప్పుడు మీరు ఈరోజు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీరు ఏదైతే మీ ఊరిని చూడాలనుకున్నారో ఆ మార్పు ఆ ఊర్లో కనిపించింది. అలా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. నిజంగా అందరూ పలకరిస్తూ ఉన్నారు. అలా పలకరింపులో మీరు వెళ్ళిన ఒక 4 రోడ్ల కూడలోకి వెళ్ళారు. అలా వెళ్ళగానే మీ క్లాప్స్, మీరు మాట్లాడారు, మైక్ పట్టుకున్నారు, అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. మీ క్లాప్స్ అనేది కొడుతున్నారు. మీకు ఆ క్లాప్స్ లో మీరు ఏదైతే అచీవ్మెంట్ కావాలనుకున్నారో అది కనిపించింది. ఇది మీరు కోరుకున్న జీవితం, ఇది మీకు కోరుకున్న కళ, ఇది మీరు అనుకున్నది. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, మీరు ఏ విధంగా ఎలా ఉండి సక్సెస్ అయ్యారో అదంతా వాళ్ళకి చెప్పారు. కాబట్టే అద్భుతమైన ప్రసంగానికి మీకు తిరిగి క్లాప్స్ రావటం జరిగింది. మీకు కూడా కళ్ళు చెమర్చాయి. ఒక్కసారి కళ్ళల్లో
మీకు ఒక ఆనంద బాష్పాలు కనిపించాయి. ఒకసారి మీ చేతుల్ని రఫ్ చేసుకోండి, మీ హ్యాండ్స్ని రఫ్ చేసుకోండి. ఏదైతే కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయో ఆ కళ్ళ నీళ్ళని తుడుచుకునేలాగా ఫీల్ అవ్వండి. అలానే మీ కళ్ళు టచ్ చేయండి, మీ ఐస్ ఓపెన్ చేయండి స్లోగా. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరిగింది నిజంగా మీరు అనుకున్నప్పుడు మాట్లాడాలి. వాణి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సో నేను ఇప్పుడు నా విజువలైజేషన్లో మీ ఇన్ ఏ బిగ్ పిక్చర్ అన్నది క్రిస్టల్ క్లియర్గా కనిపించింది సార్. అంటే నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ సాధించిన తర్వాత వచ్చేటువంటి అచీవ్మెంట్ ఏదో ఉందో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. విజయ గారు. పిక్చరైజేషన్ అండ్ విజువలైజేషన్ క్లారిటీ అనేది వచ్చింది సార్. ఫస్ట్ థింగ్ ఆ విజువలైజేషన్ ఏవైతే మీరు చెప్తున్నారో ఆ వర్డ్స్ అనుగుణంగా ఊహించినప్పుడు అది జరిగినట్టుగానే ఫీల్ అయ్యాము. బ్రెయిన్ లో ఏదైతే రిలీఫ్ ఫీల్ అవుతామో ఆ రిలీఫ్ అనేది వచ్చింది సార్. ఎందుకు అంటే మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యాం కాబట్టి ముందున్న స్ట్రగుల్స్ అన్ని ఏమీ గుర్తు రాకుండా హ్యాపీ టీయర్స్ అనేవి వచ్చినట్టు అనిపించింది సార్. సురేష్ గారు. సార్ ఏదైతే మనము మనం ఏదైతే కావాలని కలగంటాం కదా, ఆ కళ నిజమైన సందర్భం లాగా అనిపించింది సార్ నాకు. హరిబాబు గారు. సార్ మనం ఏదైతే అనుకున్నామో అది సాధించినట్టు, నేనేదో కొన్ని చెట్లు నాటించి అది ఒక పెద్ద ఉద్యానవనం లాగా చేసి ప్రకృతిలో ప్రతి ఒక్కరూ ఆహ్వాదిస్తూ తిరుగుతున్నట్టు, మనకి సన్మానం చేసి నన్ను మెచ్చుకున్నట్టు అనిపించింది. సిద్ధరామప్ప గారు. సార్ మీరు చెప్పిన విజువలైజేషన్ లో ఫస్ట్ నేను ఆనందాన్ని పొందాను సార్. ఫస్ట్ నేను ఒంటరిగా వెళ్ళాను, అందరితో కలిశాను, అందరితో కలిసి అందరితో మాట్లాడి నన్ను రిసీవ్ చేసుకున్నట్లు, నేను స్టేజ్ పై వెళ్ళి మాట్లాడినట్లు, నన్ను అందరూ కంపారిజన్ చేసి అందరూ నన్ను మెచ్చుకున్నట్లు, ఆ మెచ్చుకున్న దాన్ని ఆనందాన్ని నేను సొంతంగా ఒక్కడనే ఉన్నానని చెప్పేసి కంట్లో నీళ్ళు రావడం, అది నేను సొంతంగా విజువలైజేషన్ సార్. సూపర్ సార్. అంటే ఒక విజువలైజేషన్ చేపిస్తాను మీకు ఎలా ఉంది అని అంటే రియల్ గా మీ లైఫ్ లో జరిగితే ఇంకెలా ఉంటుంది? ఇది మాత్రమే కళ, ఇది జరగని కళ, జరిగినట్టు ఊహించుకున్న ఒక కళ. ఇది కాదు మన కళ, కావాల్సింది ఇంకేదో ఉంది. ఆ కళ, ఆ కళని సాకారం చేసుకోవాలంటే ఏం చేయాలి? మరి నేను ఒక మాట చెప్పగానే మీరు ఊహించేసుకున్నారు కదా, మరి ఆ ఊహని మీకు మీరుగా నిజం చేసుకుంటే ఎంత బాగుంటుంది? ఇదే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది. మిమ్మల్ని ఎప్పుడైనా ఒక పెద్ద పిక్చర్లు ఊహించుకున్నారు అడిగి? వాట్ ఈజ్ యువర్ స్పెషలైజేషన్? మీలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటన్నది ఎప్పుడన్నా మీరు తెలుసుకోగలిగారా? ప్రతి మనిషికి ఏదో ఒక స్పెషలైజేషన్ అయితే ఉంటుంది. భూమి మీద వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఒక స్పెషలైజేషన్ తోనే వచ్చారు. ఆ స్పెషలైజేషన్ అనేది ఎప్పుడు తెలుసుకుంటాం? ఎలా తెలుసుకుంటాం? ఎవరు చెప్తారు? ఎవరో ఎందుకు చెప్పాలి? మీ స్పెషలైజేషన్ ఎలా ఉంటుందని మీరు ఎలా తెలుసుకోగలుగుతున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు? విష్ణుప్రియ గారు. నాకు 30 years ఏజ్ లో మానవ జన్మకి సార్థకత లేదా అని క్వశ్చన్ వచ్చింది సార్. అప్పటి నుంచి మనిషి జన్మ ఎత్తినాము, నిద్రలేస్తున్నాము, క్లీన్ చేసుకుంటున్నాము, వండుకుంటున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం, ఇంతేనా అనిపించింది. అప్పటి నుంచి నాకు చాలా బెస్ట్ వే దొరికింది సార్.
మంచి గురువులు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, జర్నీ ఎలా ఉంది, ఓంకారంలో కలిసిపోతాము, ఓంకారం నుంచి వచ్చాము అని నాకు మనసుకు బాగా మెడిటేషన్లో అర్థమవుతుంది సార్. ఓకే అండి. మనం ఎప్పుడు తెలుసుకుంటాం మన స్పెషలైజేషన్ ఏంటండి? ఇప్పటి వరకు తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ లో మీరు ఏమి కనిపిస్తుంది, మీకేం కనిపిస్తుంది, మీరు ఏమనుకుంటున్నారు? మరొకసారి మీతో ఇంటరాక్షన్ అవ్వాలనుకుంటున్నా. వెంకటరమణ గారు. సార్ అదొక అనంతమైనటువంటి విశ్వం సార్. ఓకే. అదొక రకరకాల రంగులతో కూడినటువంటి ప్రపంచంలా ఉంది. అందులో ఎన్నో గ్రహాలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దట్ మీన్స్ క్రియేషన్. ఈవెన్ ఆ క్రియేషన్ లో కూడా డిఫరెంట్ కలర్స్ పెట్టారు సార్. క్రియేట్ ఐ ఆన్. ఓకే. క్రియేట్ ఐ ఆన్. ఇక్కడ ఏమైనా చెప్పగలరా మీరు? ఇంకా అంతే అనుకుంటున్నారా? అంటే ఆ పిక్చర్ చూసి నేను అనలైజ్ చేసినటువంటి సార్. రైట్. సిద్ధరామప్ప గారు, ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్ ఇది క్రియేషన్ కాదు సార్, క్రియేట్ ఐ ఆన్ అని. అంటే క్రియేట్ నేను కావాలి అనేది. క్రియేట్ నేను కావాలి. సూపర్ సార్, ఎక్సలెంట్. నాకు అనిపించినది అయితే అదే సార్. కెమెరాస్ మళ్ళీ ఆఫ్ చేసేసుకున్నారు పాపం, పక్క బార్డర్ కంట్రీకి వెళ్ళినట్టుంది మేబీ. గాయత్రి గారు యూనిక్ పర్సన్ కదా, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. రెండు సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఒక సిస్టమ్ దూరంగా పెట్టాను. సార్ అదే సార్, మనం క్రియేషన్ అనేది మనలో ఉండాలి. ఫస్ట్ మనం కొత్తగా క్రియేట్ అవ్వాలి అని అనుకుంటున్నాను సార్. సూపర్, ఎక్సలెంట్. ఇక్కడ నిజంగా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు మీరు అందరు. సూపర్. ఇక్కడ క్రియేట్ ఐ ఆన్ డిఫరెంట్ గా చెప్పారు. ఎక్సలెంట్. ఫస్ట్ సెషన్ అనమాట. చాలా ఇప్పటివరకు ఒక 10-15 సెషన్స్ ఇచ్చాను దీని మీద. ఇట్లా అబ్జర్వేషన్ బాగా చేసి ఇలా చెప్తాంలో ఫస్ట్ టైం ఈ సెషన్ లోనే నేను చాలా అడ్వాన్స్డ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సూపర్. ఓకే. క్రియేట్ ఐ ఆన్. ఇక్కడ నేను ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది రియల్ గా అయితే క్రియేషన్. ఈ క్రియేషన్ లో మీకు చూస్తుంది ఏంటంటే క్రియేట్ ఐ ఆన్. ఇక్కడ నేను క్రియేట్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ మీకు చెప్పే అంశం ఏంటంటే, నేను ఒక ఐ క్రియేట్ వన్ స్విచ్. నేను ఒక స్విచ్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఒక స్విచ్ ని క్రియేట్ చేశాను, దాన్ని ఆన్ లో పెట్టాను. ఒక స్విచ్ ని క్రియేట్ చేశా. ఐ క్రియేట్ స్విచ్, దాన్ని ఆన్ చేశాను. దాన్ని ఆన్ చేసింది సక్సెస్ కోసం. ఐ క్రియేటెడ్ ఎ స్విచ్, ఇట్స్ ఆన్ అండ్ దేర్ ఇస్ నో ఆఫ్. ఇట్ విల్ స్టే ఆన్ అంటిల్ ఐ సక్సీడ్. నేను క్రియేట్ చేసింది ఒక స్విచ్ ఆన్ చేశాను. ఆ స్విచ్ ని దానికి ఆఫ్ బటన్ పెట్టలేదు. నా జీవితంలో నేను ఏదైతే సక్సెస్ చూడాలనుకుంటున్నానో ఆ సక్సెస్ వచ్చేంత వరకు దానికి ఆఫ్ అనేది ఉండదు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఇంకొకటి విషయం ఏంటంటే, అది క్రియేషన్ లో పుట్టిన ఒక స్విచ్. కానీ ఇక్కడ చెప్పే ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఒక విశ్వం కనిపిస్తుంది కదా, సృష్టి కనిపిస్తుంది కదా, విశ్వం కనిపిస్తుంది కదా. విశ్వం ఎలా పుట్టింది? ఎవరైనా చెప్పగలరా? విశ్వం ఎలా పుట్టింది? సిద్ధరామప్ప గారు. సార్
పరమాణువుల నుంచి పుట్టిందని చెప్పేసి నేను చదువుకున్న దాంట్లో విన్నాను సార్. తర్వాత పరమాణు నుంచి పుట్టింది. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? భువనేశ్వర్ గారు. అంతా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సే వస్తున్నారు, నాలాంటి లాస్ట్ బెంచ్ విశ్వం స్టూడెంట్స్ ఎలా రావట్లేదు. పుట్టింది అనేది ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు సార్. అసలు యాక్చువల్ గా డార్విన్ థియరీస్ అవన్నీ ఉన్నాయి కానీ రాంగ్ అని చెప్పి మిగతా శాస్త్రవేత్తలు చెప్తున్నారు, సైంటిస్ట్. ఓకే, రత్నమాల గారు. హలో, అడిగుల్ సార్. ఎస్ 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 సార్, రత్నమాల విశ్వం గారు. ఎలా పుట్టింది? ఓకే సార్, అర్థమైంది మీకు చెప్పింది. రత్నమాల గారు చెప్పండి. యూనివర్స్లో ఉన్నటువంటి అణువులన్నీ కూడా వాటికి ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం మూమెంట్స్ ఉంటాయి. ఆ యొక్క మూమెంట్స్ తోటి కదలికల వల్ల, ఆ ఈ కదలికల వల్ల వచ్చినటువంటి ఒకటి అవి అవుతాయి అన్నమాట. ఆ అణువులన్నీ కూడా ఒక ఇదవుతుంది. ఓకే రైట్, ఓకే మ్యామ్, రైట్. నెక్స్ట్ సందీప్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అంటే మేము చదువుకున్నప్పుడు అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక పెద్ద శబ్దం నుంచి విశ్వం ఏర్పడిందని చదువుకున్నాం. ఓకే రైట్. విజయ గారు. సార్ నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్. Sir, actually, in scientific reason, so many small atoms can combine to form the some frequencies, sir. After that, atoms are bombarded to rotate in the universe. All these things, sir. మీ సైన్స్ ఫార్ములా చెప్తున్నారు. ఓకే Yes, sir. రైట్. ఓకే, ఇక్కడ నేను చెప్పేదంటే ఏదైతే సైన్స్ అంటామో ఆ సైన్స్ గురించి చెప్పేదాన్ని సైంటిస్టులే కదా. కానీ ఆ సైంటిస్టులు చెప్పే వాళ్ళు చూసారా? లేదు కదా, ఎవరు చూడలేదు. కాకపోతే ఏంటంటే రీసెర్చ్ మాత్రం చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే సృష్టి తనని తాను సృష్టించుకుంది. సృష్టి ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో మనం చూడలేదు, కానీ మనం పుట్టినప్పటి నుంచి అయితే చూసాం సృష్టిని. ఎస్, అవునా కదా? మనం పుట్టినప్పటి నుంచి చూసాం కదా. అప్పటి నుంచి ఇప్పటికీ మీరు చూసిన మార్పు ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? తులసి గారు. తులసి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మీరు చూసేటప్పటి నుంచి ఇప్పటికి ఉన్న సృష్టిని డిఫరెంట్ చెప్పగలరా? సార్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఓకే, మనుషుల మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యాయి. ఓకే, అంటే మైండ్ సెట్ చేంజ్ అయిందంటే ఏమైనా చెప్పగలరా? సార్ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్స్ తగ్గిపోవడం మనుషుల మధ్య, సో కొంచెం అలా చెప్తున్నాను సార్. సందీప్ గారు. అంటే చాలా మార్పులు వచ్చినాయి సార్. అంటే మేడం గారు చెప్పినట్టు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవటం వల్ల పర్యావరణం బాగా దెబ్బతిండిపోయింది. ఉమ్మడి కుటుంబాలు కాస్త వ్యక్తిగత కుటుంబాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనం చూసే జూమ్ యాప్స్ ఇవన్నీ కూడా మన ఫాదర్స్ అంటే మన ఫాదర్స్ వరకు ఇలాంటి టెక్నాలజీని వాళ్ళు తరతరాలుగా ఎప్పుడు అనుభవించలేదు. సో మన యొక్క జనరేషన్ లోనే చాలా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి. ఓకే రైట్ సార్. ఓకే, అంటే ఒక సృష్టి తనను తాను క్రియేట్ చేసుకుంది అని అంటే ఈ రోజు వరకు మీరు చూస్తున్న చిన్నప్పటికి ఇప్పటికి ఎంత మార్పు ఉందో గమనించారు కదా. ఓకే, అంటే వన్ బై వన్ తనను తాను మార్చుకుంటూ వస్తుంది కదా. తను పుట్టినప్పుడు విశ్వం ఎలా ఉందో ఇక్కడ మనం ఈ పిక్చర్ లో చూసాం ఇందాక. ఓకే, సార్ కూడా ఇందాక చెప్పారు మనకి. ఓకే, అలాంటి ఉన్న విశ్వం ఇప్పుడు మన కళ్ళ ముందు ఎలా ఉందో చూస్తుంది. తనను తాను సృష్టించుకొని తనను తాను ఇంతగా డెవలప్ చేసుకున్నప్పుడు
నీవు కూడా అలానే వచ్చావు కూడా, ఒక విశ్వం వచ్చినట్లే. మరి నిన్ను నువ్వు ఎప్పుడు మార్చుకుంటావు? ఎలా మార్చుకోవాలి? దానికి అవకాశాలు లేదా? నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోలేవా? నీకోసం ఒక స్విచ్ ని క్రియేట్ చేయలేవా? దాన్ని ఆన్ చేసి పెట్టలేవా? మరి క్రియేట్ చేయండి. మరి ఇప్పుడు ఒక స్విచ్ ని క్రియేట్ చేయండి, దాన్ని ఆన్ చేసి పెట్టండి మీ సక్సెస్ వచ్చేంత వరకు. ఒక విశ్వానికి అంత ఉన్నప్పుడు ఒక మనిషి ఒక చంద్రమండలానికైనా వెళ్ళగలుగుతున్నాడు, అనుకున్నది ఏదైనా సాధించగలుగుతున్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేయలేవు? చూద్దాం నెక్స్ట్ ఇంకేముండబోతుందో. అసలు ఒకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నీకు నీవుగా ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ? అసలు నువ్వెవరు? నిన్ను నువ్వు ప్రశ్నించుకోను. హూ ఆర్ యూ? నువ్వెందుకు వచ్చావు? నీ రాకకు అర్థం ఏంటి? చాలా లెంగ్తీ స్లైడ్ ఇది, కొంచెం షార్ట్ గా నేను తీసుకెళ్తాను. ఫస్ట్ పేజ్ మీకు ఒక నోట్బుక్ అనేది ఉంది కదా, ఆ నోట్బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఏం రాసుకున్నారు? ఫస్ట్ పేజ్ లో ఇండెక్స్ సార్. ఇండెక్స్ మీరు రాశారా? ఎస్ సార్. ఏ రోజు ఏ క్లాస్ అవుతుంది, ఏ క్లాసు, ఏ మెంటర్ వచ్చారు, ఎవరు స్పీకర్ వచ్చారు, ఆ స్పీకర్ తాలూకా రిలేటెడ్ టాపిక్ ఏంటి అనేది ఇండెక్స్ లో నేను నోట్ చేస్తున్నాను సార్. అంటే ఈ రోజు టాపిక్ లో ఫస్ట్ పేజ్ లో మీరు రాసుకున్నారు, అంతే కదా? డైలీ క్లాసెస్ తాలూకా అది రాశాను సార్. రైట్. నెక్స్ట్ సునీల్ గారు. ఫస్ట్ మనం ఓపీ చేయగానే మన పేరు రాసుకుంటాం సార్. జనరల్ పేరు రాసుకుంటారు. హూ ఆర్ యూ అంటే మీ పేరు రాసుకున్నారు. ఓకే, రైట్. ఇంకా వెంకటరమణ గారు, మీరు ఫస్ట్ పేజ్ తర్వాత ఏం రాసుకున్నారు? నో యువర్ వాల్యూ సార్, నో యువర్ సెల్ఫ్. ఫస్ట్ పేజ్ లో ఉన్న ఫస్ట్ పేజ్ తర్వాత అంటే ఫస్ట్ సెషన్ లో సార్. ఫస్ట్ సెషన్ లో. ఎస్ సార్. ఓకే, తర్వాత పేజ్ లో మీరేం రాసుకున్నారు? పద్మజ గారు. తర్వాత పేజీలో ఏం రాసుకున్నారు? తర్వాత పేజీలో మనకు జరిగిన సెక్షన్ గురించి ఏమేం పాయింట్లు నేర్చుకున్నామో, ఏ ఇంప్లిమెంట్ చేయాలో అవి రాసుకుంటాం సార్. సరే, చివరి పేజీలో ఏం రాశారు? ఒక్కసారి మీ చివరి పేజ్కి వెళ్ళండి. చివరి పేజీలో ఏం రాసుకున్నారు? సత్యనారాయణ గారు, అనుముల, మీరు చివరి పేజ్కి వెళ్ళారు కదా, అందుకని అడుగుతాను. సార్ చివరి పేజీలో మనం ఇంతగా ఇప్పటి వరకు నేర్చుకునేదంతా కూడా అయిపోయిన తర్వాత దానికి ఎండ్ చేస్తాం సార్. అంటే అక్కడికి ఆ బుక్ వరకు అక్కడికి ఎండ్ చేస్తాం. మీరు ఏం రాసుకున్నారని అడిగారు, ఏం చేస్తారని అడగలేదు. ఏమైనా రాసుకున్నారా చివరి పేజీలో? సుచరిత గారు, నాకు మాటలు రావండి. హ్యాపీ ఈవినింగ్ సార్. నేనైతే మనం ఎన్ని అసైన్మెంట్స్ చేసాము ఏంటి అనే డీటెయిల్స్ రాసుకుని ఉన్నాను సార్. లాస్ట్ పేజ్ చేశారు, రాసుకున్నారు అనుకుంటున్నాను. అసలు నేను బుక్ అన్నాను, ఆ బుక్ మీరు పట్టుకున్న బుక్కేనా? నోట్ దిస్ పాయింట్. నేను బుక్ అన్నాను, ఆ బుక్ మీరు పట్టుకున్న బుక్కేనా? ఫస్ట్ పేజ్ అంటే అదేనా? మిడిల్ పేజ్ అంటే అదేనా? చివరి పేజ్ అంటే అదేనా? నాగరాజు గారు. మన లైఫ్ లో ఫస్ట్ పేజీ సార్, మన లైఫ్ గురించి అడుగుతున్నారు సార్ బుక్ అని. మన లైఫ్ గురించి అడుగుతున్నారు సార్. మనం ఇప్పుడు స్టార్టింగ్ ఏదైనా బిజినెస్ చేస్తే లాస్ట్ చివరి పేజీ మన హై సక్సెస్ వరకు
అని అనంతం సార్ అది. రైట్. మీది నేను అడిగిన క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ తీసుకుందాం. బుక్ అంటే మీరు రాసిన బుక్ని అడిగాను, ఇంక వేరే ఏదైనా బుక్ అడిగాను. ఎవరు చెప్తారు ఇంకా? కోమలారెడ్డి గారు. కోమలారెడ్డి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నన్ను పట్టుకోరనుకున్నాను సార్, అందుకనే పర్లేదు. చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే మనకి 31 days 32 days ఏదైతే నేర్చుకుంటున్నామో నెక్స్ట్ మనం ఈ లైఫ్ లో ఏమి అవ్వాలన్నది దానిలో రాసుకోవాలని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ నేను ఇంకో చెప్పేది ఏంటంటే, చివరి ఫస్ట్ పేజ్ అంటే మీరు ఏదైతే మీ జీవితం స్టార్ట్ అయిందో ఒక పేరుతో, మీరు ఎవరు అనే ఒక పేరుతో స్టార్ట్ అయిందో అది మీ మొదటి దశ. సెకండ్ వచ్చేసి మిడిల్ పేజెస్ అన్నాను, ప్రస్తుతం జరుగుతున్న జీవితం. చివరి పేజ్ అంటే ఆ పేజ్ మీరు రాయరు, ఆ పేజ్ని మరొకరు రాస్తే అద్భుతంగా ఉంటాం. ఆ పేజ్లో రాసే అక్షరాలు శిలాఫలకం అయి ఉండొచ్చు, ఒక బుక్ అయినా అయి ఉండొచ్చు, ఒక చరిత్ర లిఖించదగింది అయినా ఉండొచ్చు, చరిత్రలో నిలిచిపోయింది అయినా ఉండొచ్చు, మరొక విధంగా అయినా ఉండొచ్చు. అది చివరి పేజ్. నేను అడిగిన బుక్ మీరు మీ కళ్ళ ముందు ఉన్న బుక్ అని అనుకున్నారు. చెప్పండి నన్ను. ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ చెప్పారు, మిడిల్ పేజ్ చెప్పారు, చివరి పేజీ చెప్పారు. కానీ ఒక బుక్ కాదండి, మన జీవితమే ఒక పెద్ద బుక్. ఫస్ట్ పేజ్ రాసుకోవచ్చు, మిడిల్ పేజెస్ రాసుకోవచ్చు, కానీ చివరి పేజ్ మాత్రం స్టార్టింగ్ లో అడిగినప్పుడు సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగినప్పుడు చెప్పారు, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి మన జీవితం అంటే. అలా ఉందా లేదా? అలా ఉండాలంటే ఏం చేయాలి చూద్దాం. కొన్ని స్పెషలైజేషన్స్ మన లైఫ్ లో ఎలా ఉంటాయని ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువగా మీరు ఇష్టపడేవి ఏంటి? ఎక్కువగా మీరు ఇష్టపడేవి ఏంటి? ఒక 100 రాయండి. ఇందాక బుక్ అనగానే బుక్లో చెప్పారు కదా, అదే బుక్ లో రాయండి. ఒక 100 రాయండి. అరే మీరు ఏం చేయగలరు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాట్ ఈజ్ వాట్ మీరు రాయండి. దాన్ని ప్రిపేర్ చేయండి. 100 ప్రిపేర్ చేయండి. మీ సక్సెస్ కోసం 100 ప్రిపేర్ చేయండి. దాన్ని షార్ట్ లిస్ట్ చేయండి. ఇవి మీ లైఫ్ లో ఏవి బాగా ఉపయోగపడతాయి, మీకు లైఫ్ కి ఏవి బాగా ఉపయోగపడతాయి షార్ట్ లిస్ట్ చేయండి. ఆ షార్ట్ లిస్ట్ నుంచి మరింకొక షార్ట్ లిస్ట్ చేయండి. మీరు షార్ట్ లిస్ట్ చేసిన లిస్టు ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అందు నుంచి మళ్ళీ ఇంకొక షార్ట్ లిస్ట్ చేయండి. అవి మీకు ఏ విధంగా డబ్బులు సంపాదించి పెడతాయి. ఇవి 4 చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్టెప్స్ మీరు ఇష్టపడుతున్నవి ఏంటి అంటే మీరు సాధించాలి, ఏ విధంగా సాధించాలనుకుంటున్నాను. నేనేదో ఫెయిల్ అవుతున్నా అండి, నేను ఇది చేయలేకపోతున్నాను, నాకు అది రావట్లేదు. ఉంది, మనిషికి ఏదో ఒక స్పెషలైజేషన్ అయితే ఉంది, స్పెషలైజేషన్ లేకుండా లేదు. మీకు చాలా కళలు వచ్చు, చాలా కళలు తెలుసు, ఏదో మీకోసం ఉంది. అది మీకు చేరుకునేంత వరకు దాన్ని వెతుకుతూనే ఉండండి. దాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి, చేరుకోండి, సక్సెస్ అవ్వండి. షార్ట్ లిస్ట్ అయితే చేయండి. అన్నిట్లో మనం వేలు పెట్టలేము, అన్నిట్లో వేలు పెడితే ఫెయిల్ అవుతాం. 2 పడవల మీద కాలు వేయలేం, అన్ని మనం ఎక్కడో చోట పడిపోతాం. కానీ ఒక్క దాంట్లోనే ప్రయాణం చేద్దాం. ఒక ఈగల్ స్టోరీ మీ జీవితానికి ఇన్స్పిరేషన్ గా మారొచ్చు, మీ జీవితాన్ని మార్చొచ్చు, జీవితాన్ని మార్చేస్తుంది.
తన లైఫ్ టైం వచ్చి ఒక 30 సంవత్సరాలే, కానీ తను ఒక 80 సంవత్సరాల వరకు బతకగలదు. అంత శక్తి తను తిరిగి పునః ప్రాణం పోసుకోగలదు. ఆ కథ మీకు మరొక చోట వినిపిస్తుంది, మరొక చోట వస్తుంది. నేను ఇక్కడ దాన్ని రివైల్ చేయలేను. నేను అవసరమైతే ఆ కథ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్నీ నేను చెప్పుకుంటూ పోతే మళ్ళీ మీరెప్పుడు మరి యాజ్ ఏ ట్రైనర్గా ఒక కథని స్పష్టంగా తెలుసుకోగలరు, దాని గురించి వివరంగా చెప్పగలరు నలుగురు. ఆ కథను కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ తెలుసుకోగలరు కూడా ఇంకొక చోట, మరొక వేదిక ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్గా బటర్ఫ్లై తెలిసే ఉంటుందా మీకు? ఫస్ట్ బటర్ఫ్లై ఏ విధంగా వస్తుంది? ఒక గొంగడు పురుగులాగా వస్తుంది. అప్పుడు చాలా మంది అసహించుకుంటారు, దాన్ని చూస్తేనే భయపడతారు. అది ఒంటి మీద ఎక్కడ వాలితే ఎక్కడ రాసుకుంటూ పోతే ఎక్కడ ఏమవుతుందో అని భయపడతారు, అసహించుకుంటారు. కానీ దాని ప్రక్రియలో మాత్రం తిరిగి ఒక సీతాకోక చిలుకలాగా మారినప్పుడు మాత్రం చాలా ఇష్టపడతారు, చాలా బాగా లైక్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ బటర్ఫ్లై ఉన్న ప్రపంచంలో మనం కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది రెక్కలు విచ్చుకొని ఎగిరిపోయినట్టు మనం కూడా హ్యాపీగా రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని అనుకోండి. మరి పుట్టినప్పుడు అది అంకురార్పణ చెందక ముందు అలా ఉన్నప్పుడు, తనని తాను మార్చుకున్నప్పుడు మీరెందుకు ఇష్టపడ్డారు? మళ్ళీ ఆ బటర్ఫ్లై లాగా మనం ఎందుకు మార్చుకోలేము? ఎలా మారలేము మనం? ఇక్కడ నీకు ఎవరో పోటీ కాదు, నీకు నువ్వు మాత్రమే పోటీ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరో పోటీ కాదు, మనతో ఉన్న వాళ్ళు కూడా పోటీ కాదు. నీ లైఫ్ నీదే, నీకు నీ లైఫ్ లో నువ్వే హీరో, నీకు నువ్వే ఫస్ట్ ఫ్యాన్. ఎవరోకి మన ఫ్యాన్ గా ఉండొద్దు. యు ఆర్ ఏ హీరో, వి హ్యావ్ ఫ్యాన్స్. నీకు ఫ్యాన్స్ ఉంటారు. నిన్ను నువ్వు హీరోగా మార్చుకున్నప్పుడు నీకు ఫ్యాన్స్ ఉన్నది, ఎదురు చూస్తున్నారు నీ కోసం, నీ హీరోయిజం కోసం ఎదురు చూస్తున్నారు నీ ఫ్యాన్స్. మీరు ఎవరికో హీరో అవ్వద్దు. యూట్యూబ్ లో చూస్తారు, సినిమాలు చూస్తుంటారు, చాలా మందిని మీరు లైక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సినిమాలను మీరు ఇష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు నటించారు, ఒక డైరెక్టర్ చెప్తే హీరో అయ్యారు. వాళ్ళు కూడా డైరెక్ట్ వాళ్ళందరూ వాళ్ళు హీరోలు అవ్వలేదు. ఇక్కడ రియల్ డైరెక్టర్స్ మీరు, రియల్ హీరోస్ మీరు. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. మీరు ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నా ప్లాన్ చేసుకోండి. నిజంగా ఎవరైనా సూసైడ్ చేసుకునే పరిస్థితులకు వెళ్ళుంటే ఆలోచించండి. అలాంటి వ్యక్తులను చూడండి, అవసరమైతే అలాంటి వ్యక్తుల నుంచి తెలుసుకోండి, ఎలా సక్సెస్ అయ్యారని తెలుసుకోండి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో వెతకండి, దారులు వెతకండి. ప్రతి దానికి ఒకటి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్, ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎలా ఫోకస్డ్గా ఉండాలా? మోరల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉండాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ. మోరల్ వాల్యూస్ తో కూడుకున్నట్టు ఉండాలా, విలువలు తెలిసి ఉండాలా, ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉండాలా. కంటిన్యూస్ ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోండి. చాలా పేషెన్స్ చాలా అవసరం, ఓపిక అనేది చాలా ఉండాలి. అసలు వెంటనే రియాక్ట్ అవ్వకండి, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి. ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అలానే స్టూడెంట్ లాగా మీరు ఎవరైనా ఉంటే కనుక ఇవి కూడా ఇన్స్పిరేషనల్ పర్సన్స్ తో పాటు వీళ్ళు కూడా చాలా అవసరం. టైం మేనేజ్మెంట్ అవసరం, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం, మెంటల్ హెల్త్ చాలా అవసరం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీకు ఒక టాపిక్ కూడా వస్తుంది, తెలుసుకోండి దాంట్లో ఎలా ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ తెలుసుకోండి, ఏ టూల్స్ గురించి తెలుసుకోండి. జనరేషన్ మారిపోయింది, అక్కడ టెక్నికల్ టాపిక్స్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. మీకు అవన్నీ నేర్చేసుకోండి, మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఇక్కడ మీకు యూజ్ అవుతుంది.
ఏ ప్రాబ్లం వచ్చి మీరే సాల్వ్ చేసుకోండి. కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి. సెల్ఫ్ డిసిప్లైన్ గా ఉండండి. హాబీస్ డెవలప్ చేసుకోండి. నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోండి. ఫైనాన్షియల్ లిటరసీ, మీ ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ చేసుకోండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. కంటిన్యూస్ ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకోగలిగితేనే ఏదైనా ఫోకస్డ్గా ఉండగలరు. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. ఏది చేసినా సరే ఒక కోర్స్నే ఫాలో అవ్వండి. అన్ని కోర్సుల్లో వెళ్ళి పెట్టకండి. కోర్స్ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ మేము చెప్తున్నది కోర్స్ కాదు. మీరు ఏదైతే మీ సక్సెస్ కోసం మీరు ఎంచుకున్న ఒక బాట ఉంటుంది కదా, ఒక బాట, అదే కోర్స్. ఆ ఒక కోర్స్ని అంటే సక్సెస్ అయ్యేంత వరకు వదలకండి, దాన్నే ఫాలో అవ్వండి. 2 పడవల మీద కాలు వేసే ప్రయత్నం చేయకండి. ఇది పోతే అది, అది పోతే ఇది అని అనుకోకండి. నేను చెప్పాను కదా షార్ట్ లిస్ట్ అని చెప్పాను కదా, షార్ట్ లిస్ట్ లో ఫస్ట్ బాగా ఏదైతే మీరు చేయగలరో దాన్ని చేయండి. ఇన్ కేసు మీరు ఫెయిల్ అయ్యారా, అవ్వట్లేదా, రెండోది ప్రయత్నం చేయండి. అంతేగాని చాలా ఎంచుకున్నాను అన్ని మార్గాలు వెతకండి. సక్సెస్ అనేది 1 నుంచి 3 లోపలే ఉంటది కానీ అన్నింట్లో ఉండదు. క్రియేట్ ఏ స్పేస్. మీకు ఒక స్పేస్ ని క్రియేట్ చేసుకోండి. ఒక స్పేస్ ని ఎలా క్రియేట్ చేసుకుంటారు? నాకు టైం లేదు సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్ అని చెప్తారు. ఏదైనా పని చెప్తే చాలా బిజీగా ఉన్నాను సార్ అంటారు. ఏమీ లేకపోయినా, పని లేకపోయినా, ఏదైనా ఖాళీగా ఉన్నా, ఇంట్లో కూర్చున్నా సరే బిజీగా ఉన్నా అంటాను. ఆ పదాన్ని డిలీట్ చేయండి. మీరు ఏదైతే ఒక సక్సెస్ కోసం ఉన్నారో ఆ టైం ఇవ్వండి. జాబ్ చేసేవాళ్ళంటే జాబ్ చేయండి, బిజినెస్ చేసుకున్నారంటే బిజినెస్ చేయండి. ఒక సక్సెస్ కోసం ఎంచుకున్న ఒక టైం ఉంటుంది కదా, టైంకి కొంత కేటాయించండి. ఫ్యామిలీకి టైం ఇవ్వండి. స్పేస్ అనేది అన్ని చోట్ల క్రియేట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ప్రేమగా మీ ఫ్యామిలీని ప్రేమించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మీరు ఎంచుకున్న మార్గానికి సుగమం చేసుకోవడానికి కొంత మీకు విరామం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. టైం తీసుకున్న తర్వాత దీని మీద ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్ అనుకోండి. మీరు చాలా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తుంటారు. బ్రాండెడ్ ఐటమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మీరే ఒక బ్రాండ్ అనేది మర్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ బ్రాండ్ కోసం వెంపర్లాడుతున్నాం, మనమే ఒక బ్రాండ్ అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మిమ్మల్ని ఒక బ్రాండ్ గా మార్చుకోండి. ఆ బ్రాండ్ కి మీరే అంబాసిడర్. మిమ్మల్ని మీరు అన్లాక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాక్ చేసుకొని ఉండకండి. ఇది నా వల్ల కాదు అని మాత్రం అనుకోకండి. ఎలా అన్లాక్ చేసుకోవాలా? సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోండి. ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ని ఎలా సెట్ చేసుకోవాలో ప్రణాళిక రచించుకోండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోండి. ఒక సిస్టాన్ని సపోర్ట్ చేయండి. ఒక సిస్టాన్ని క్రియేట్ చేయండి. ఆ సిస్టంలో మీరు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ లా మారిపోండి. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు స్వాట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు మీ బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీరు ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నారు, ఎందుకు మీరు స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నారు, ఏ విషయంలో మీరు వీక్ అవుతున్నారు, ఎందుకు మీరు ప్రతిదాన్ని ఒక థ్రెట్ గా చూస్తున్నారు, మీకు ఆపర్చునిటీస్ మీ కళ్ళ ముందు లేవా? ఉన్నాయి కదా, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకసారి మీ బలాలని బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అనాలిసిస్ చేసుకోండి. సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. ఇది కూడా మరొక టాపిక్. ఇది కూడా చిన్న పాయింట్ యాడ్ చేస్తాం. మీ లైఫ్ కి మీరే సబ్స్క్రైబర్. ఫస్ట్ మిమ్మల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిమ్మల్ని మరొకరు సబ్స్క్రైబ్ చేస్తారు. మీ జీవితం ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉంటే, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నప్పుడు మిమ్మల్ని ఇంకొకరు ఎలా సబ్స్క్రైబ్ చేస్తారు అంటుంటారు కదా, వీడు చేయలేడు కానీ ఇంకోడు శ్రీరంగ నీతులు చెప్తున్నాడు అని. అదే ఫస్ట్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలా,
తర్వాత మనతో పాటు మన ఫాలో అయ్యే వాళ్ళు మన సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇంకొకటి యాక్సెప్ట్ చేయండి, క్రెడిట్ అనేది ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ లో. ఇది నేను ఫాలో అవుతున్న స్లైడ్, ఇది నేను నేర్చుకున్న స్లైడ్, ఇది నా లైఫ్ ని టర్న్ చేసిన స్లైడ్. ఇది ఎవరన్నా వితండవాదం చేస్తుంటారు, నాకు తెలుసు, నాకు ఇది అది ఇది అని చెప్తా ఉంటారు. కానీ కొన్ని విషయాలు ఉంటాయి, యాక్సెప్ట్ చేయండి. మీకు తెలియకపోయినా తెలుసుకునే వాళ్ళు ఉంటే వితండవాదం చేయకండి తెలియకుండా. ఇన్ కేస్ మీకు తెలిసిందే నిజమైనప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు వితండవాదం చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారా, కొంచెం టైం ఉంటుంది, గ్యాప్ వస్తుంది. ఆ టైంలో వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు యాక్సెప్ట్ చేసిన దాన్ని వాళ్ళకి తెలియజేయండి. ఇది కాదు ఇది అని. అవసరమైతే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ క్రెడిట్ అన్నది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకరి నుంచి చూసి నేర్చుకున్నట్లయితే నేర్చుకున్న దాన్ని అది ఆ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇందాక మీకు ఒక స్లైడ్ చూపించాను కదా, మీలో ఉన్న వీక్నెసెస్, స్ట్రెంత్, ఇష్టపడే ఏంటి అని ఒక షార్ట్ లిస్ట్ చేయండి. ఒక 4 పాయింట్లు చెప్పాను కదా, ఇకిగాయ్ అయిన ఒక బుక్ నుంచి నేను తీసుకున్నాను. నేను అది ఇకిగాయ్ అయిన ఒక బుక్ లో ఒక జపానీస్ ఫాలో అవుతున్న ఒక ప్రపంచానికి వాళ్ళు ఒక జీవన విధానానికి ఉపయోగపడే విధంగా రాసిన ఒక బుక్ ఇకిగాయ్ అన్నమాట. అందులో ఉన్న 4 పాయింట్లు అవి. ఈ క్రెడిట్ ఆ బుక్ లో నుంచి తీసుకున్నాను చెప్తున్నాను. అది నా ఓన్ గా నేను మీకు క్రియేట్ చేశానని నేను చెప్పట్లా, సొంత డబ్బా కొట్టుకోవట్లేదు. ఆ క్రెడిట్ అట్లా ఉంటే ఇచ్చేసేయండి. మీరు ఎవరి దగ్గర నుంచి ఒక టాపిక్ ఎంచుకొని మీరు చెప్తున్నట్టయితే, మీరు దాంట్లో మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఆ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక బుక్ లో ఏదైనా చదివారంటే నచ్చింది అని అంటే ఆ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ బుక్ కి ఇచ్చేసేయండి. ఇది ఇంపాక్ట్ లో చాలా వాల్యుబుల్ పాయింట్, యాక్సెప్ట్ అండ్ క్రెడిట్. ఇంకొకటి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి అని చెప్పాను కదా, మీగా అసైన్మెంట్ చేసుకోండి, అసైన్మెంట్ ఇచ్చుకోండి. మీ జీవితానికి కావాల్సిన అసైన్మెంట్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, దానికి ఎలా ప్రణాళిక రచించుకుంటున్నారు, ఒక అసైన్మెంట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు డైలీ అసైన్మెంట్స్ ఇస్తున్నారు కదా, అవునా? ఆ అసైన్మెంట్ ఇచ్చేది ఇక్కడ మీలో ఒక చేంజెస్ తీసుకురావటానికి, మీ లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ గా మార్చడానికి, మీ జీవితానికి ఒక పూల బాట వేయటానికి. నేను ఆల్రెడీ మీ దగ్గర నుంచి అసైన్మెంట్స్ నేను తెప్పించాను, లిస్ట్ తెప్పించుకున్నాను. లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించారు, అడిగాను, రిపేర్ చేశాను, నాకు పంపించారు. నేను చూశాను, రెడ్ మార్క్స్ కనిపిస్తుంది. ప్రొకాస్టినేషన్ చేస్తూ ఉన్నారు, వాయిదా వేసుకుంటూ ఉన్నారు. అవసరం ఏముంది? ఎప్పటికప్పుడు చేసేయండి. మీ లైఫ్ టర్న్ చేయటానికి కదా. నేను స్టార్టింగ్ లో చెప్పాను, నేను తర్వాత లాస్ట్ లో చెప్తాను అని. ఫస్ట్ నేను ఇవే సెషన్స్ నేను అటెండ్ అవుతున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ లో ఉన్న, ఒక డైల్మాలో ఉన్న, ఇది సాధ్యం అవుతుందా అని. ఆ టైంలో నిజంగా వాస్తవంగా ఫస్ట్ లో నేను కొంచెం ప్రొకాస్టినేషన్ చేశా. ఒక వీక్నెస్ పాయింట్ బహుశా నా కోసం వచ్చినట్టుంది, ఒక వీక్నెస్, అది ఒక ఫీవర్ అనేది వచ్చింది. ఆ ఫీవర్ టైంలో నేను మిస్ చేశా. తర్వాత ఎందుకో తెలీదు, క్షణంగా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అసైన్మెంట్ చేయటం. నేను హెల్ప్ తీసుకున్నాను, మా వైఫ్ హెల్ప్ తీసుకున్నాను. కంటిన్యూ ఫీవర్ తగ్గే మూమెంట్ లో చేసేద్దాం, కలిగి ఇంట్లోనే ఉంటున్నాను కదా అని నేను కంటిన్యూ చేస్తున్నా. అప్పుడు తెలిసింది నాకు అసైన్మెంట్ వాల్యూ. నిజంగా నేను మారింది అక్కడి నుంచే మారా. నిజంగా నాలో ఉన్న క్రియేట్ చేసుకున్న ఉంది కదా, ఈ సెషన్స్ వల్ల భయం పోతుందా అని. ఆ భయానికి అర్థం ఆ అసైన్మెంట్ చేస్తున్నప్పుడు నాకు వచ్చింది, అసైన్మెంట్ చేస్తున్నప్పుడు తెలిసింది నాకు. అప్పుడు అందుకనే నిజంగా ఇంపాక్ట్ ని ఇప్పటికి నేను ఇష్టపడుతూనే ఉంటాను. నన్ను మార్చింది ఏదంటే సెషన్స్ కాదు, నేను చేసిన అసైన్మెంట్స్. ఇది బలంగా నేను చెప్పగలుగుతున్నా. మీరు అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి, బ్లాంక్స్ పెట్టకండి. రెడ్ మార్క్ లో ఉంటే రెడ్ మార్క్ లోనే ఉంటారు, డేంజర్ జోన్ లోనే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇమేజ్ ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ మీరు
ఏం అబ్జర్వ్ చేశారు? సిద్ధరామప్ప గారు. ఈ పిక్చర్ వైజ్ గా చూస్తే సార్, నేను సైంటిస్ట్ అయితే నేను బాగుండేమో, నేను ఏమన్నా చూజ్ చేసుకున్నది రాంగ్ గా చూజ్ చేసుకుని నా టైం వేస్ట్ చేసి ఇలా అయిపోయానేమో అని నేను అనుకుంటున్నాను సార్. నేను కరెక్ట్ వేలో వెళ్ళింటే ఒక సైంటిస్ట్ అయి ఉండేవాడినేమో అని. ఇంకొకరి హ్యాండ్ రైజ్ చేయండి. నాకు టైం లేదు, ప్లీజ్. భువనేశ్వర్ గారు కెమెరా ఆన్ చేసుకోండి. ఈ స్లైడ్ లో మీకు ఏమనిపిస్తుంది? వెంకటరమణ గారు. సార్, అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నేను వయసులో ఉంటే ఇవి చేస్తుంటేనేమో, ఇలా చేస్తే బాగుంటుండనేమో అనిపిస్తుంది సార్. మీరు ఎవరైతే ఆన్సర్ చేశారో దాని క్వైట్ ఆపోజిట్ కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఓకే, విజయ గారు ఈ ఒకసారి ఇక్కడ చెప్పండి మీరు. నేను చిన్నప్పుడు మెదడు ముందు కూర్చొని పెద్ద అయిన తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇమాజిన్ చేసుకోవడం సార్. ఇదే ఇమేజ్ ఎంతో స్టార్టింగ్ లో చూపించాను, గుర్తుందా? అదేంటంటే ఏదైతే నేను ఏ టైంలో చెయ్యాలో ఆ టైంలో చేయకుండా అది అలా ప్రొక్రాస్టినేషన్ చేయటం వలన స్టార్టింగ్ లో ఇదే పిక్చర్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటది. అవును సార్. వెంకటరమణ, భువనేశ్వర్ గారు, మీరు ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ పిక్చర్ గురించి? కావట్లా 3 పిక్చర్స్ చూసారు కదా. సారీ సార్, సెకండ్ పిక్. సో థింక్ బిగ్ సార్ యాక్చువల్ గా. సో ఫస్ట్ పిక్ అయితే ఓల్డ్ పర్సన్ అయినా కూడా అతని థింకింగ్ యొక్క పర్సెప్షన్. సో అతని థింకింగ్ అనేది ఇంకా ఎక్కువగానే ఉంది. ఓవరాల్ గా చెప్పండి, టోటల్ ఓవరాల్ 3 కలిపి చెప్పండి. ఫస్ట్ పిక్చర్, సెకండ్, థర్డ్ పిక్చర్ అని కాకుండా జస్ట్ ఓవరాల్ గా చెప్పండి. ఓవరాల్ గా థింక్ బిగ్ సార్. ఎప్పుడు కూడా మనం అనేది మన యొక్క థింకింగ్ అనేది బిగ్ గానే ఉండాలి. ఓకే, రైట్. ఇక్కడ ఇందాక మనకి సిద్ధరామప్ప గారు చెప్పారు, కరెక్ట్ చెప్పారు. తను చేసి ఉంటే నిజంగా సక్సెస్ అయ్యి ఉండేని కదా. ఇక్కడ తను అచీవ్ అయ్యి ఇంకా తను యవనంగా ఉన్నాను అనుకుండొచ్చు కానీ. ఓకే, తను నేను ఫ్యూచర్ లో ఇలా ఉండబోతున్నానని తను ముందే ఒక ప్రణాళిక రాసేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఇదే సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలనేది మీరు చేయండి. ఇక్కడ ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, పర్ఫెక్ట్ ఎవరైనా చెప్పగలరా? అక్కడ ఎలా ఉందో అలానే చదవగలరా? Failure become a success. Failure become a success, sir. సేమ్ అలానే ఉందా అది? నో సార్, రివర్స్ లో ఉంది సార్. రివర్స్ లో ఉన్నది ఎట్లా సక్సెస్ అయింది మరి? మిర్రర్ లో చూసుకుంటే అవుతుంది సార్. మన మిర్రర్ ఇమేజెస్ ని మనం చూసుకున్నప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటున్నా అంటే మన లైఫ్ మిర్రర్ లో చూసుకోవాలి, అక్కడ సక్సెస్ అవుతుంది. కానీ రియల్ గా అయితే అదే రియల్ గా అయితే మన సక్సెస్ ని చూడం, మిర్రర్ లోకి వెళ్ళి ఇమాజినేషన్ చేసుకోవాలి. అదే కదా మీరు అంటుంది? అలా కాదు సార్, యాక్చువల్ గా విజువలైజేషన్ అనేది మనగా చేసుకున్నట్లయితే సక్సెస్ కనిపిస్తుందా ఇందులో? ఫెయిల్యూర్ బికమ్ ఏ సక్సెస్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపించట్లేదు? క్లియర్ చదవండి, క్లియర్ ఉంది కదా. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఫెయిల్యూర్ బికమ్ ఏ సక్సెస్ ఇప్పుడు కనిపిస్తుంది. మీరు అలా అనుకుంటున్నారు, ఇందాక కూడా అదే ఉంది అక్కడ. నో సార్, ఇందాక కూడా అలానే ఉంది. ఇందాక అలా లేదు సార్, రివర్స్ లో ఉంది. రివర్స్ లో ఉందా? అంటే మీరు రివర్స్ నుంచి ఒక సక్సెస్ ని మీరు చూసారు కాబట్టి పాజిటివ్ గా కనిపిస్తున్నారు. మీరు మరీ విజువలైజ్ చేసేస్తున్నారు సార్ మా బ్రెయిన్ ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇదే అని చెప్పగలరా ఇంకొకరు ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా? జస్ట్ ఒక్కరికే ఛాన్స్. సురేష్ గారు.
సార్ స్టార్టింగ్ లో మన మూడ్ ఆఫ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా వెళ్ళిపోతుంది. అంటే హ్యాపీగా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది, కొంచెం సాడ్ గా ఉంటే కంప్లీట్ గా సాడ్ గా వెళ్ళిపోతుంది ఆ రోజు. ఇంకెవరైనా ఇంకొకరు తులసి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సరే ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. మనం చూసే విధానాన్ని బట్టి మన లైఫ్ ఉంటది అనేసి చూస్తున్నాను సార్ విష్ణుప్రియ అనుకుంటున్నాను. గారు. పాజిటివ్ గా ఆలోచిస్తే సక్సెస్ అవుతాం సార్. నెగిటివ్ గా ఆలోచిస్తే సక్సెస్ కాలేం సార్, ఫెయిల్యూర్ అవుతాం. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఈ సెషన్ ని మీరు బాగా ముందుకు నడిపించినందుకు. ఇక్కడ నేను మీ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను. ఇక్కడ ఈ సెషన్ లో ఇది కూడా అది ఒక స్లైడ్ అలాంటిదన్నమాట. మీకు ఈ సెషన్ బాగా నచ్చినట్టయితే ఒక వీడియో చేసి నాకు పంపించండి. ఓకే, మీ జీవితం కూడా మంచిగా సుప్రదం కావాలని కోరుకుంటున్నాను. ఈ స్లైడ్ మీద కూడా ఒక సెషన్ ఉంది, అవసరం అయితే దీని మీద కూడా మీరు ఏదైనా ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి అండ్ సంతోష్ గారికి అండ్ తహసీన మ్యామ్ కి, ఆల్ టీమ్ మెంబర్స్ కి, మీకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఫేస్బుక్ ఐడి వచ్చేసి రామ్లోక అని ఉంటుంది. నా యూట్యూబ్ ఐడి వచ్చేసి నా ప్రతి ప్రయాణం అని ఉంటుంది. అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది, చూడండి. ఇంకొకటి విషయం ఏంటంటే, యాక్చువల్ నా పూర్తి పేరు రామ్ ప్రసాద్ లోక. ఇంపాక్ట్ వచ్చిన తర్వాత నా లైఫ్, నా పేరు మొత్తం టోటల్ నా ఆరాన్ని క్రియేట్ చేసింది, నా పేరు మార్చింది ఇంపాక్ట్ రామ్ లోక. చాలా సక్సెస్ ఉంది ఇక్కడ నాది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు. ఒక మంచి ఫీడ్బ్యాక్ వీడియోని మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇస్తారని చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్.